ఆకాశవాణి నట విలక్షణం జగ్గయ్య ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీమతి దోమా చంద్రకళ. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఆయన నాటకరంగం నుంచి వచ్చిన విశిష్ట కళాకారులు. కలిమి సుఖములు కనరాని కటకటాలు చెలులు భార్యా కుమారులు శృంఖలాలు జ్ఞాని యొక్కడే వైరాగ్యము నిముక్తుడౌను సంసార కారాగృహము నుండి. తొలితరం ఆకాశవాణి తెలుగు న్యూస్ రీడర్గా లబ్ధ ప్రతిష్ఠులైన వాచస్పతి. గౌరవనీయులైన మీ అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరినీ ఒక అబద్ధం చెప్పి ఇక్కడికి రప్పించాను. ఆశ్చర్యపోతున్నారా? కానీ ఇది నిజం. నిజానికి ఈరోజు నా కూతురు కండలెన్స్ మీటింగ్ కాదు, నేను చంపిన నీతికి కండలెన్స్ మీటింగ్, నేను దహనం చేసిన ధర్మానికి కండలెన్స్ మీటింగ్. అందరి చేత భగవద్గీత మీద ప్రమాణం చేయించి నిజం చెప్పించే నేను అదే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. వారి నటన అపూర్వం, వారి సంభాషణా శైలి అద్వితీయం. అపయా, నువ్వు ఇట్లాంటి ద్రోహం చేశావంటే దేవుడు కూడా నీకు క్షమించడు. నేనెట్టాగో చేతులు లేని ముండేళ్ళని కాదు, నా బిడ్డల్ని కూడా ముండేళ్ళని చేయి మాకు పాపయ్య. ఎక్కడికి కానీ వచ్చేది పాపయ్య? నువ్వేమనుకుంటున్నావు? నా గుడ్డ దూకంటే నువ్వేవాడివి. వదలరా, కావాలంటే కోర్టుకెళ్ళు, నా గుడ్డను ముట్టుకున్నావు చూడు. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, కవిగా, పాత్రికేయుడిగా, చిత్రకారుడుగా తను ఉన్న రంగానికి వన్నె తెచ్చిన బహుముఖ ప్రజ్ఞాశాలి. చేతిలో ఓ చెరిగలి కట్ట, చెంతనే ఓ చెరిగలి కట్ట, చదివేవారు కళలో దిట్ట. ఆహా, ఇది గనక ఒక కవి కంటన పడితే ఒక తీయని గేయం ఉదయించేది. ఇప్పుడు మీరు మాత్రం ఏం తక్కువ. థ్యాంక్ యూ. పాత్ర ఏదైనా తన విలక్షణమైన నటనతో ఆ పాత్రలకు నిండుతనాన్ని, హుందాతనాన్ని సంతరింపజేసిన నట విలక్షణం కళావాచస్పతి పద్మభూషణ్ శ్రీ కొంగర జగ్గయ్య. గులాబీ గులాబీ వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వులా వెన్నెల సోనా. గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దానా సొంపైన మనసు దానా నీవారెవరు తెలుసుకో తెలుసుకో తెలుసుకో. గులాబీ బాల అందాల ప్రేమ మాల. తుమ్మెదల వలచేవు దుంటితే నిలందించేవు. కొంచె తుమ్మెదల వలచేవు దుంటితే నిలందించేవు. మోసం చేసి మీసం దువ్వే మోసకాదులకు లొంగేవు లొంగేవు. గులాబీ బాల అందాల ప్రేమ మాల. తన గంభీరమైన కంఠంతో, తన అసమాన నటనతో ప్రేక్షకుల మన్ననలను అందుకున్న జగ్గయ్య 1926 డిసెంబర్ 31న
కొంగర సీతారామయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు తెనాలి సమీపంలోని మోరంపూడి గ్రామంలో ఉన్నతమైన కుటుంబంలో జన్మించారు. తన ఉన్నత పాఠశాల విద్యాభ్యాసం దుగ్గిరాల్లోనూ, తన ప్రాథమిక విద్యాభ్యాసం మోరంపూడిలోనూ, తన డిగ్రీని గుంటూరు ఏసీ కాలేజీలోనూ పూర్తి చేశారు. చిన్నతనంలోనే జగ్గయ్య గారికి అన్ని రంగాల పట్ల ఆసక్తి ఏర్పడడానికి కారణం తన తండ్రి. తన 11వ ఏట నుండి నాటకాల్లో నటించడం మొదలుపెట్టారు జగ్గయ్య. తనకి 14 ఏళ్లు వచ్చేసరికి తన తండ్రి వద్ద సంస్కృతం, ఆంధ్ర కావ్యాలు నేర్చుకుని వాటిని చదవడం పూర్తి చేశారు. ఇదే ప్రాయంలో చిత్రలేఖనం నేర్చుకోవడంతో పాటు సాహిత్యం పట్ల ఆసక్తి చూపించి కవితలను కూడా రాయడం ప్రారంభించారు. 1944లో ఇంటర్ పూర్తి చేశాక దేశాభిమాని అనే స్థానిక పత్రికలో సహాయ సంపాదకునిగా, సమాంతరంగా ఆంధ్ర రిపబ్లిక్ అనే ఇంగ్లీష్ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. జగ్గయ్య డిగ్రీ చదవడానికి గుంటూరు ఏసీ కాలేజీలో చేరాక ఇంగ్లీష్ను ప్రధాన సబ్జెక్టుగా తీసుకున్నారు. డిగ్రీ చదువుతూనే అక్కడ సహ విద్యార్థులతో కలిసి అనేక నాటకాలు వేస్తూనే అడవి బాపిరాజు వద్ద చిత్రలేఖనం నేర్చుకునేవారు జగ్గయ్య. నాటకాలు వేస్తున్నప్పుడే ఏసీ కాలేజీలో BA చదువుతున్న NTRతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కాలేజీలో అనేక నాటకాలతో పాటు నేషనల్ ఆర్ట్స్ థియేటర్, అలాగే అరుణోదయ సంస్థల తరఫున అనేక నాటకాల్లో నటించేవారు. NTR, గుమ్మడి, ముక్కామల, జమున, సావిత్రి వంటి వారితో కలిసి అనేక నాటకాల్లో పలు పాత్రలను పోషించారు జగ్గయ్య. నాటకాలు వేస్తూనే వాటికి సంబంధించిన చిత్రలేఖనం కూడా ఆయనే చూసుకునేవారు. తను వేసే ప్రతి నాటకానికి తప్పకుండా బహుమతి లభించేది. ఉత్తమ నటుడుగా కూడా అనేక బహుమతులు అందుకున్నారు జగ్గయ్య. అరే లడ్డు, వెరీ గుడ్. ఎన్నాళ్ళకి కలుసుకున్నాను రా. అయితే ఎప్పుడు రావడం? ఇన్నాళ్ళ నుంచి ఎక్కడున్నావు? లా కాలేజీలో చేరా, లాయర్ డిగ్రీ పుట్టుకొచ్చాను. వెరీ గుడ్. అన్నట్టు నువ్వు కూడా కాలేజీలో చేరాలన్నాడు కదరా? ఓ, చేరాను. డిగ్రీ కూడా పుచ్చుకున్నా. ఏ కాలేజీలో రోయ్? మనం పుట్టి పెరిగిన ప్రపంచం కాలేజీలో. పుచ్చుకున్న డిగ్రీ ఏమిటో తెలుసా బ్రదర్? పోలీసుల్లో కేడి, గవర్నమెంట్ డిగ్రీ రా. అరే మోహన్, నువ్వేం మారలేదురా. డిగ్రీ పూర్తయ్యాక దుగ్గిరాల హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం రావడం జరిగింది. తను టీచరుగా చేస్తూనే అనేక నాటకాల్లో పాల్గొనేవారు. టీచర్గా చేస్తున్న సమయంలోనే ఆయనకి ఢిల్లీ ఆకాశవాణిలో న్యూస్ రీడర్గా పనిచేసే అవకాశం వచ్చింది. తను చేస్తున్న టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఢిల్లీ వెళ్లడం జరిగింది జగ్గయ్య. ఢిల్లీ ఆకాశవాణిలో చేరాక వార్తలు చదువుతుంది కొంగర జగ్గయ్య అంటూ తన గంభీరమైన కంఠం వినిపించేది ఆకాశవాణిలో. అలా ఆకాశవాణి ద్వారా ఆ కంఠం తొలిసారిగా శ్రోతలకు పరిచయమైంది. అప్పట్లో ఆయన చదివే వార్తల కోసం ఎంతోమంది శ్రోతలు ఎదురు చూసేవారు. వార్తలు చదువుతూ శ్రోతలకు అభిమానిగా మారారు. జగ్గయ్య వాచకుడిగా 3 సంవత్సరాలు ఆకాశవాణిలో చేయడం జరిగింది. చెడ్డవాళ్ల స్నేహం ప్రొద్దుటిపూట నీడలాగా అంతకంతకు తరిగిపోతుంది, ప్రొద్దెక్కిన కొద్దీ నీడ కురసైపోతుందిగా. కానీ మంచివాళ్ల స్నేహం మధ్యాహ్నం ఎండలాగా అంతకంతకు పెరుగుతూ ఉంటుంది, పొద్దు వాళ్ళని కొద్దీ నీడ కూడా పెరుగుతుందిగా. అలాగే మన ధర్మయ్య, సత్యం మధ్య స్నేహం చూడండి, రోజు రోజుకి ఎంత గాఢంగా అల్లుకుపోతుందో. వాళ్ళిద్దరి మధ్య స్నేహం ఏంటి మాస్టారు? వాడు కామంది కొడుకు, వీడు పాలేరు కొడుకు. రామచిలక్కి కాకి పొత్తే ఎలా కుదురుతుందండి? నల్లనివన్నీ కాకులు కావురా, కోయిలా నల్లగానే ఉంటుంది. నిజమైన స్నేహానికి ఈ తేడాలేమీ అడ్డురావు. జగ్గయ్య బహుముఖ ప్రజ్ఞ గురించి తెలిసిన తన మిత్రుడు, రచయిత, దర్శక నిర్మాత శ్రీ త్రిపురనేని గోపీచంద్ ఢిల్లీకి లేఖ రాశారు. తనని సినిమాల్లోకి రావలసిందిగా ఆహ్వానించారు. ఆయన కోరిక మేరకు మద్రాసు వెళ్లడం జరిగింది జగ్గయ్య. 1951లో ప్రియురాలు సినిమాను తీస్తూ గోపీచంద్ గారు జగ్గయ్యని హీరోగా తీసుకున్నారు. అలా జగ్గయ్య నటుడిగా ప్రియురాలు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ప్రియురాలు సినిమా చేస్తూనే సమాంతరంగా పాలేరు అనే చిత్రాన్ని కూడా చేశారు. కానీ ఆ చిత్రం విడుదల కాలేదు. అలాగే ఆదర్శం, బీదల ఆస్తి చిత్రాలు చేస్తే అవి కూడా నిరాశపరిచాయి. తను హీరోగా చేసిన 3 చిత్రాలు తనకి గుర్తింపు తీసుకొని రాకపోయినా ఆయన నిరాశ చెందకుండా ఎలాగైనా నటుడు కావాలనే పట్టుదలతో తను చేస్తున్న న్యూస్ రీడర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తిగా మద్రాసులో స్థిరపడ్డారు జగ్గయ్య. ఈ చిత్రాల తర్వాత 1954లో బిఎన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన బంగారు పాప చిత్రంలో చేసే అవకాశం వచ్చింది. అది కూడా తన 27 ఏళ్ల వయసులో వృద్ధుడి పాత్రను చేసే అవకాశం వచ్చింది. ఆ పాత్రను చాలా చక్కగా పోషించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు జగ్గయ్య. అలాగే 1955లో
పి పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన అర్ధాంగి చిత్రంలో అహంకారిగా డబ్బులను విరివిగా ఖర్చు చేస్తూ వ్యసనాలకు బానిస అయ్యే నాగు పాత్రలో ప్రతినాయకుడిగా అత్యద్భుతంగా నటించారు జగ్గయ్య. ఈ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఈ చిత్రం తర్వాత వచ్చిన దొంగరాముడు చిత్రంలో కూడా ఆయన ఒక విభిన్నమైన పాత్రను పోషించారు. నీ మొగుడిని ఇట్లా రమ్మను. ఎందుకు? బుద్ధి చెప్పడానికి. ఆయన వచ్చి చెప్పితే మాత్రం నీకు బుద్ధి వస్తుందా? మానవ జన్మ ఎత్తినందుకు మంచి చెడ్డ అర్థం చేసుకుని మాట్లాడమంటున్నా. ఏమి నీతో మాట్లాడేది? వాడిని రమ్మనిట్లా. రమ్మంటే రావటానికి ఇక్కడ నీ గులాములు ఎవరూ లేరు. గులాములో ప్రభువులో తేలుస్తాను. సిగ్గు లేకపోతే సరి. ఇక్కడికి వచ్చి రైతులందరినీ కొడగట్టుకుని జమీందారుని చాటించుకున్నాడు. అదేదో తెలుస్తాను. రమ్మని బయటికి. నడువు బయటికి. నోటికొచ్చినట్టు పేలావో మర్యాద దక్కదు. పశ్చాత్తాపం లేని పశువు. నీకు చేసిన మేలంతా పాముకు పోసిన పాలైంది. ఏమి నువ్వు చేసింది? ఎవరికి తెలియదు నీ బతుకు. మొగుళ్ళు ఒక పెద్ద మంచేసి మూల కూర్చోబెట్టావు. ఇష్టం వచ్చినట్టు ఆడుతున్నావు. పెద్ద నాయకురాలు పోయి జమీందారి అంతా ఏలుకోవాలని చూస్తున్నావు. ఈ జన్మలో జరగదా పని. నిన్ను నీ మొగుణ్ణి మిమ్మల్ని ఆదుకునే వాళ్ళందరినీ కాల్చి పారేస్తాను. ఎవరితో వస్తారో చూస్తాను. అర్ధాంగి, దొంగరాముడు చిత్రాలు చేస్తున్నప్పుడే మరో అవకాశం ఆయనని వెతుక్కుంటూ వచ్చింది. 1954లో తమిళ్లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో శివాజీ గణేశన్ నటించిన మనోహర చిత్రం విడుదలై విజయవంతం కాగా దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు. అందులో శివాజీ గణేశన్కు తన గంభీరమైన కంఠంతో జగ్గయ్య డబ్బింగ్ చెప్పడం జరిగింది. జగ్గయ్య గారి కంఠం శివాజీ గణేశన్ గారికి తగిన విధంగా ఉండడంతో ఆ తర్వాత ఆయన నటించిన తమిళ చిత్రాలు తెలుగులో అనువాదం జరిగినప్పుడు, అలాగే ఆయన తెలుగులో నటించిన భక్త తుకారాం, విశ్వనాథ నాయకుడు మొదలైన చిత్రాల్లో జగ్గయ్య గారే డబ్బింగ్ చెప్పారు. రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు, మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు? రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు, మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు? రమ్మంటే వచ్చానా అబ్బాయి గారు, ఇలా రాలుగా ఈ మాటలంటే పొమ్మంటారు. కయ్యంతో మొదలైంది మన కలయిక, ఇది వియ్యంగా మారాలని నా కోరిక. కయ్యంతో మొదలైంది మన కలయిక, ఇది వియ్యంగా మారాలని నా కోరిక. ఇద్దరము వియ్యానికి ఇష్టపడినను మన పెద్దవాళ్ళు లైన్ క్లియర్ ఇవ్వాలిగా. రమ్మంటే వచ్చారు అమ్మాయి గారు, మన సిమ్మంటే కమ్మగా ఏమంటారు? మీరిమ్మంటే ఇవ్వనండి అబ్బాయి గారు, పెద్దలిమ్మంటే నే ఇస్తా ఏమంటారు? అబ్బో. అర్ధాంగి, దొంగరాముడు చిత్రాల తర్వాత జగ్గయ్య నటుడిగా బాల సన్యాసమ్మ కథ, ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, ముందడుగు, భాగ్యదేవత, ద్రోహి, ఉయ్యాల జంపాల, భలే అమ్మాయిలు, అత్తా ఒకింటి కోడలే, రామరాజ్యం, ఈడు జోడు, ఉయ్యాల జంపాల, అన్నపూర్ణ, కుంకుమరేఖ, జల్సారాయుడు వంటి చిత్రాల్లో నటుడిగా విభిన్న పాత్రలు చేశారు. ఆయన కథానాయకుడిగా దాదాపు 100 చిత్రాల్లో నటించారు. రామచిలుక ప్రేమ మాట పలికే, రాజహంసలాగ నడిచి కులికే. కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి, కాబోయే శ్రీమతి మది నీకే బహుమతి. అది ఆరని హారతి, ఇదేమి లాగిరి, ఇదేమి గారడి, ఎడారిలోన పూలు పూచి ఎంత సందడి, ఇదేమి లాగిరి. లాలే 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 లా. జగ్గయ్య నటుడిగా రాణిస్తూనే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన చిత్రాల్లో రెండవ కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయ నటుడిగా రాణించారు. సినీ పరిశ్రమలో ఒక పక్క హీరోగా, ప్రతినాయకుడిగా, మరోవైపు సహాయ నటుడిగా
అత్యధిక చిత్రాల్లో చేసిన ఒకే ఒక నటులు జగ్గయ్య అని చెప్పొచ్చు. ఏ హీరో పక్కన నటించినా జగ్గయ్యకే ఎక్కువ పేరు వచ్చేది. మంజరి మంజరి ఏం డాక్టర్ ఏమిటిది? ప్రేమ తాతయ్య, ప్రేమ. మంజరిని ప్రేమించేశాను, బ్రహ్మాండంగా ప్రేమించేశాను. ఇక మంజరి లేకుండా బతకలేను. ఏమిటయ్యాది? ప్రేమించుడు ఎవరైనా చెప్పు తిరుగుతారా? ఏమండి రాజా గారు? అవునండి. మై గాడ్ తాతయ్య, ప్రేమంటే రాజాలకేం తెలుసు? పెళ్లి చేసుకుంటారు, తీసుకెళ్లి జనం నల్ల పడేస్తారు. మళ్ళీ వాళ్ళ మొహమైనా చూడరు. వాళ్ళు క్రూరులు, కఠినులు, కిరాతకులు, హృదయం లేని వాళ్ళు. వస్తానండి ముకుందరావు. ఏమిటయ్యా ఆగడం? మా ఇంటికి వచ్చిన పెద్ద మనిషిని అవమానించడానికి నువ్వెవరు? నేనా? ప్రేమ పూజారిని. మంజరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను, అన్నం ఎక్కించి ఆరాధిస్తాను. ఆ మాటని వెంటనే నాకు ఇచ్చి పెళ్లి చేసేది. లేకపోతే చచ్చే వరకు మీ ఇంటి ముందు నిరాహార దీక్ష పడతాను. అప్పుడు నా పేరుతో పాటు మీ పేరు కూడా పేపర్లో పడుతుంది. లోకమంతా మిమ్మల్ని క్రూరుడు, దుర్మార్గుడు, రాక్షసుడు అని తిడతారు. తిట్టలే. థ్యాంక్ యూ. ఇప్పుడు పొమ్మన్నా రేపు మీరే నాకు పిలిచి పిల్లనిస్తానంటారు. వస్తా. జగ్గయ్య విలక్షణ నటుడిగా రాణించడమే కాకుండా మహానటి సావిత్రి, అందాల తార జమునని అటు రంగస్థలానికి ఇటు సినీ పరిశ్రమకు పరిచయం చేసింది జగ్గయ్య గారే. దుగ్గిరాల హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్న సమయంలో నటి జమున విద్యార్థిగా ఉండేవారు. జమున గారికి చిన్న వయసు నుంచే నాట్యంలోనూ అలాగే నాటకాల్లో మంచి అనుభవం ఉండేది. అది తెలుసుకున్న జగ్గయ్య తనతో పాటు నాటకాలు వేయడానికి తీసుకుని వెళ్ళేవారు. ఆ తర్వాత నటుడయ్యాక జమునతో కలిసి పలు చిత్రాల్లో జంటగా నటించారు. దొంగరాముడు, అన్నపూర్ణ, తోబుట్టువులు, అప్పు చేసి పప్పుకూడు, ఈడు జోడు, జల్సారాయుడు, పదండి ముందుకు, కలెక్టర్ జానకి మొదలైన చిత్రాల్లో జంటగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా హిట్ పేరుగా నిలిచారు జమున, జగ్గయ్య. అడ్రస్ ప్లీజ్. రోడ్డుకి ఎటువైపు కారణాల పలో తెలుసా? నువ్వు తోలేదు రాంగ్ సైడ్, పైగా అతన్ని డబాయిస్తావే. కారు ఉండగానే కళ్ళు నెత్తి మీదకి వస్తాయే. కారుకు 4 కాళ్ళు ఉన్నాయి కదా అని మనం కూడా 4 కాళ్ళు ఉన్న వాటిలో ప్రవర్తిస్తే ఎలా? ఏ ఫోన్ మాటలు తెల్లగా రాని. అమ్మాయి, ఈ పీసు పాసు మన దగ్గరగా తెలిసిందా? అపాలజీ ఇస్తావా, పోలీసులు పిలవమన్నావా? పోలీస్ పోలీస్. సారీ. అది వరుస. ఏదైతే అలాగే నాట్యానికే పరిమితమైన సావిత్రిని తాను రచించిన బలిదానం అనే నాటకం ద్వారా రంగస్థలం నటిగా మార్చిన ఘనత జగ్గయ్య గారిది. తర్వాత వీరిద్దరూ కలిసి అనేక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలను చేశారు. వాటిలో కొన్ని చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. ఇక నేనేం మాట్లాడను. నువ్వు చెప్పింది నిజమే కౌసల్య. దేశమే నాకు ఆత్మబంధు, ప్రజలే నా ప్రాణం. అంటే నా మాట వినరన్నమాట. మాటలో మంచితనం, మనిషిలో శాంతం, భావంలో న్యాయం ఉంటే తప్పకుండా వింటాను. అంటే వాళ్ళ మంచితనం లేదంటారా? మనుషుల మధ్య మనుషుల కోసం బ్రతకడమే మంచితనం. అది నీలో లేదు, అది నీ తప్పు కాదు. చదువుకున్న దానివైనా కలవాళ్ల ఇంట్లో పుట్టావు. కన్న తండ్రి ఐశ్వర్యము అంతస్తే నీకు ఘనంగా కనిపిస్తుంది గాని కట్టుకున్న భర్తాశయాలు నీకు అర్థం కావు. అన్నమాట నెగ్గించుకోవాలని, అందరూ నీ చెప్పు చేతల్లో మసులుకోవాలని ఆశించే నీకు ప్రజాసేవ, సంఘసేవ అంటే వెగడుగా తోచడంలో ఆశ్చర్యం లేదు. కాని కౌశల్య, నాకు ఆ ప్రజాసేవే ప్రధానం. అర్ధాంగి సంతృప్తి కోసం అంతరాత్మను చంపుకునే దుస్థితికి నేను దిగజారలేను. 1960వ సంవత్సరంలో జగ్గయ్య ప్రధాన పాత్రధారిగా జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం అన్నపూర్ణ. ఈ చిత్రంలో ఆయన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రం తర్వాత జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ నిర్మించిన ప్రతి చిత్రంలో జగ్గయ్య గారు తప్పనిసరిగా ఉండేవారు. అలాగే ఏఎన్ఆర్, సావిత్రి, జగ్గయ్య కలిసి చేసిన పలు చిత్రాలు విజయం సాధించడమే కాకుండా ప్రజాదరణ కూడా పొందాయి. వాటిలో తోడికోడళ్ళు, వెలుగునీడలు, పూజాఫలం, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి, మనుషులు మమతలు, మనసే మందిరం మొదలైన చిత్రాల్లో జగ్గయ్య పోషించిన భూమికలు వేటికవే సాటి. సీత, పెళ్లినాటి అలంకారంతో నిన్ను ఈ రోజు చూడాలనిపించింది. పెళ్లినాటి అలంకారమా? ఈ స్థితిలోనా? ఏమిటండి ఇది? నిన్ను బాధ పెడుతున్నానని నాకు తెలుసు సీత. అయినా ఆశను చంపుకోలేకపోతున్నా. అది నన్ను ఎంత చిత్రాలు చేస్తుందో ఆలోచించండి. సీత, చావబోయేవాడి చివరి ముచ్చట ఇది తీర్చలేకపోయానే అని తరువాత జీవితం అంతా నువ్వే చిత్రవత పడతావు. వెళ్ళి సీత, నా కోసం, నా ఆత్మతృప్తి కోసం ఆఖరి గడియల్లో అడుగుతున్న నా మాట కాదు. ఇక
ఏఎన్ఆర్తో కలిసి నటించిన జగపతి వారి చిత్రాలు ఆరాధన, ఆత్మబలం, అంతస్తులు, ఆస్తిపరులు, అదృష్టవంతులు, బంగారు బాబు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను చేశారు జగ్గయ్య. 1964లో జగపతి సంస్థ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం ఆత్మబలం. ఈ చిత్రంలో జమీందార్ కుమారుడిగా కుమార్ పాత్రలో ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే విధంగా నటనాభినయం కనపరిచారు జగ్గయ్య. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. ఎక్కడికి పోతావు చిన్నదానా, నా చూపుల్లో చిక్కుకున్న పిల్లదానా. పాడు పాడు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. పాడమంటే పాడేది పాట కాదు, ఆడమంటే ఆడేది ఆట కాదు. ఇవ్వమంటే ఇచ్చేది మనసు కాదు, పువ్వైనా నవ్వైనా నీ కోసం పోయదు. ఎక్కడికైనా పోవో చిన్నవాడా, నీ చూపులను ఓపలేను పిల్లవాడా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. ఎక్కడికి పోలేను చిన్నదానా, నీ చూపుల్లో చిక్కుకొంటి పిల్లదానా. డాన్స్ డాన్స్ ఐ సెడ్ డాన్స్. మానసిక రుగ్మతతో బాధపడే వ్యక్తిగా, తను కోరుకున్నది వేరే వాళ్లకు దక్కితే సహించలేని మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఆయన చూపించిన వైవిధ్యం అద్వితీయం. ఈ తరహా మనిషి ఇలానే ప్రవర్తిస్తాడా అనిపించేలా నటించారు జగ్గయ్య. అది ఆయన విలక్షణ నటన. థ్యాంక్ గాడ్. పోనీ చేరాల్సిన చోటుకే చేరింది. ఆనంద్, నీకు నేను చేయరాని ద్రోహం చేశాను. నా ప్రాణదాత, నీకే అపకారం తలపెట్టాను. నన్ను మన్నిస్తావా ఆనంద్? చెప్పాను. కుమార్. అవును బ్రదర్, ఆశ్చర్యంగా ఉందా? ఆనంద్, పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న నా హృదయం నీకెలా కనపడుతుంది? కుమార్, మనలో మనకు పశ్చాత్తాపాలు క్షమాపణలు దేనికి? ఏదో జరిగిపోయింది. అది కాదు ఆనంద్, నాకు మనశ్శాంతి లేదు. నా కోసం ఒక్క పని చేస్తావా? ఏమిటి? ఒక్కసారి ఇక్కడికి వస్తావా? దేనికి? ఏం లేదు బ్రదర్, నీతో చాలా మాట్లాడాలి. మనసు విప్పి చెప్పాలి. అన్నిటికన్నా నీ పాదాలని నా కన్నీటితో కడగాలి. కుమార్. ఏమానంద్, నన్ను నమ్మలేవా ఆనంద్? నేను మారానా ఆనంద్? మనిషినయ్యాను, నమ్మలేవా? ఇదే ఏడాది వచ్చిన గుడిగంటలు చిత్రంలో ఎన్టీఆర్కి స్నేహితుడిగా నటించడమే కాకుండా తను అమితంగా ప్రేమిస్తున్న అమ్మాయిని తన స్నేహితుడు కూడా ప్రేమిస్తున్నాడని తెలుసుకొని తన ప్రేమను త్యాగం చేసి తనలో తాను మదనపడే ప్రేమికుడిగా అత్యద్భుతంగా నటించారు జగ్గయ్య. నీకు తెలియకుండా ఒక పెద్ద రహస్యం దాచి. ఏమిటా రహస్యం? ఏమిటా మహాసత్యం? చెప్పు. నేడు నువ్వు వెళ్ళాడబోయే కస్తూరి ఒకనాడు నేను ప్రేమించిన మాయ. నిశ్చితార్థానికి నగలు తీసుకెళ్ళినప్పుడే నాకు ఆ సంగతి తెలిసింది. వాసు, ఆమె ఎంతో పవిత్రురాలని నేను ఆనాడు చెప్పినా నువ్వు నమ్ముండవు. చెబితే ఎక్కడ పెళ్లి మానుకుంటావననే భయంతో, నీకు నచ్చిన పిల్ల నీకు భార్య కావాలనే ఆశతో ఇన్నాళ్ళు ఈ రహస్యం నీకు చెప్పకుండా కావాలనే దాచిపెట్టాను. వాసు, నీ కోరిక ప్రకారమే చచ్చిపోతాను, నిశ్చింతగా చచ్చిపోతాను. కానీ నేను చనిపోయే ముందు నా ఆఖరి మాట నువ్వు నమ్మాలి వాసు. కస్తూరి నిన్ను ప్రేమిస్తోంది, మనసారా ప్రేమిస్తోంది. త్రికరణ శుద్ధిగా నీ ఇంటికి వచ్చింది. ఆమెను గురించి ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా జీవించాలి. నేను ఆమెను మర్చిపోలేకపోయానే తప్ప ఆమె నన్ను ఏనాడో మర్చిపోయింది వాసు. అలాగే 1964వ సంవత్సరంలో తొలి బంగారు నంది అందుకున్న అన్నపూర్ణ వారి సూపర్ హిట్ చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ జగ్గయ్య ఆప్తమిత్రులుగా, సావిత్రి జగ్గయ్య జంటగా నటించారు. తన స్నేహితుడు తన భార్యతో చనువుగా ఉండటం చూసి వారి మధ్య ఉన్నది
అన్నా చెల్లెళ్ల బంధం అని తెలియక స్నేహితుడిని తన భార్యని అనుమానించడం, చివరికి అసలు నిజం తెలుసుకొని పశ్చాత్తాపపడే పాత్రలో చాలా బాగా నటించారు జగ్గయ్య. ఎలాంటి పాత్రలనైనా జగ్గయ్య పోషించి వాటిలో వైవిధ్యం చూపించగలరు. అది ఆయనకు ఉన్న ప్రత్యేకత. అందుకే ఆయనకు ఆయనే సాటి. మొన్నవాడి తోటకెళ్ళావా? ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచిస్తున్నావా? అంత ఆలోచించి చెప్పాల్సిందే ఉందండి. వెళ్ళాను. అక్కడ బ్యాగ్ మర్చిపోయావా? అవును. అంత తన్మయత్వంలో పడ్డావన్నమాట. ఏమిటండి మీరు అంటున్నది? ఎంత ఒళ్ళు తెలియకపోతే బ్యాగ్ మర్చిపోతావు. మీరేదో విచిత్రంగా మాట్లాడుతున్నారు. ఈ చిత్రాంగ మాటల కంటేనా నంగనాచ్. ఒకప్పుడు నీకు వాడితో మాట్లాడడం ఇష్టమే లేదు. వాడి ప్రవర్తనే అసహ్యం. వాడి తోటకు వెళ్ళడం అంటే తరుణం. ఇప్పుడు అదంతా ఏమై అభిమానంగా మారి అనురాగంగా రూపొందిందా? ఏమిటండి ఆ మాటలు? మీరెంత మారిపోయారు. నేనంత మంచి చెడ్డలు తెలియని నీచురాలు కాదు. నేను ఊళ్ళో లేనప్పుడు వాడి తోటకు వెళ్ళడం, వాడితో విందులు వినోదాలు ఇవన్నీ నా పరోక్షంలో ఏం చేసినా నాకు తెలియదనే ధీమాతో చేసినవేగా. స్వతహాగా సౌమ్యులు మృదుభాషి అయిన జగ్గయ్య అగ్రనట ద్వయం అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అలాగే కృష్ణ, శోభన్ బాబు నటించిన పలు చిత్రాల్లో సహాయ నటుడిగా, గంభీరమైన ప్రతినాయకుడిగా, రెండవ కథానాయకుడిగా, అలాగే స్నేహితుడిగా, అన్నగా, తమ్ముడిగా పలు చిత్రాల్లో నటించిన జగ్గయ్య అసభ్యతకు తావు లేకుండా తను చేసే పాత్రల్లో హుందాతనం కనిపించేలా చూసుకునేవారు. అందుకే కొన్ని సంస్థలు నిర్మించే చిత్రాల్లో జగ్గయ్య గారు తప్పనిసరిగా ఉండేలా చూసుకునేవారు. కొన్నిసార్లు ఆయన కాల్షీట్లు ఖాళీగా లేనప్పుడు కూడా దర్శక నిర్మాతలు ఆయన కోసం వేచి చూసేవారు. ఎందుకంటే ఆ పాత్రను జగ్గయ్య గారు చేస్తేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు భావించేవారు. ఆలస్యం బావగారు. ఎదురుగా టేబుల్ మీద ఇంగ్లీష్ కోవా బిళ్ళ నోరు ఉరుస్తోంది. త్వరగా కోసేయండి మరి కోవా బిళ్ళని. ఇంగ్లీష్ కోవా బిళ్ళ? అదేనమ్మా, బర్త్డే కేకు. ఇదిగో చూడు గోపాలం, నేను ఇంకా పుట్టలేదు. అమ్మ కడుపులోనే ఉన్నాను. సరిగ్గా 7 గంటలకు పుడతాను. అలాగా? అయితే మీరు పుట్టి క్యారమనే లోపు ఎవరైనా ఓ కమ్మని సాంగ్ సింగితే బాగుండు. మీరు సింగుతారేమిటి? బృందావనమొక ఆలయము, మాధవుడందలి దైవము, అటు ఇటు 2 దీపాలు, ఆ దేవుని ప్రేమకు రూపాలు. బృందావనమొక ఆలయము, మాధవుడందలి దైవము, అటు ఇటు 2 దీపాలు, ఆ దేవుని ప్రేమకు రూపాలు. హ్యాపీ బర్త్డే టు యు డాడీ, హ్యాపీ బర్త్డే టు యు డాడీ. జగపతి ఆర్ట్ పిక్చర్స్, అన్నపూర్ణ సంస్థల్లో అనేక సూపర్ హిట్ చిత్రాల్లో పలు వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆయన అనుపమ ఫిలిమ్స్, అలాగే రామా విజేత ఫిలిమ్స్ వారు కూడా ఆయన లేకుండా సినిమాలు తీసేవారు కాదు. అనుపమ ఫిలిమ్స్ అధినేత అయిన కేబి తిలక్ గారికి అభ్యుదయ భావాలు ఎక్కువ. అందుకే ఆయన అలాంటి చిత్రాల్ని నిర్మించేవారు. 1956లో తొలి చిత్రం ముద్దుబిడ్డని తీస్తూ జగ్గయ్య గారిని హీరోగా తీసుకున్నారు. ఇది ఒక చక్కని కుటుంబ కథా చిత్రం. ఆ తర్వాత భూ సంస్కరణలు, రాజకీయ నేపథ్యంతో 1957లో వచ్చిన ఎమ్మెల్యే చిత్రం ఓ చక్కని ప్రేమ కథా చిత్రం కూడా. ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందింది. ఈ చిత్రాల తర్వాత వచ్చిన అత్తా ఒకింటి కోడలే, ఈడు జోడు, ఉయ్యాల జంపాల వంటి చిత్రాల్లో కథానాయకుడిగా పలు భిన్న పాత్రలను పోషించారు జగ్గయ్య. మాస్టారు, నియమాలంటే ఏంటండి? నియమాలంటే సూర్యోదయానికి ముందే లేచి వ్యాయామం చెయ్యాలి, స్నానం చేసి దైవ ప్రార్థన చెయ్యాలి, మంచి బట్టలు వేసుకుని బడికి రావాలి, సాయంకాలం పూట ఆడుకోవాలి, రాత్రి పూట శ్రద్ధగా చదివి పెందరాడే పడుకోవాలి. ఆ తర్వాత బాగా గుర్రు పెట్టి నిద్రపోవాలి. ఏమండి, ఏమిటిది? నేను నేర్చుకుంటున్నాను. తప్ప? నేర్చుకుంటున్నట్టు కనిపించడంలా. గుర్రు పెట్టి నిద్రపోవాలని కొత్త పాఠాలు నేర్పుతున్నారే.
నిద్రపోతే కొందరు గుర్రు పెట్టరేంటి? ఏం పిల్లలు కూర్చోండి కూర్చోండి. ఇంకా నియమాలు చెప్పండి మేస్టారు. ఇంకా నియమాలా? నువ్వు ముందు కూర్చో చెప్తా. అన్నింటికంటే మొట్టమొదటి నియమేమిటో తెలుసా? నోరు మూసు కూర్చుని చెప్పింది శ్రద్ధగా వినడం. భూమి కోసం చిత్రంలో ఒక ప్రధాన పాత్ర పోషించడమే కాకుండా తొలిసారి తెలుగులో నటించిన హిందీ నటులు అశోక్ కుమార్ గారికి డబ్బింగ్ చెప్పడం జరిగింది. వాడు నేను చెప్పిన పనే చేస్తున్నాడు. నువ్వు నా వంశోద్ధారకుడు. నీ తండ్రినే కాదని అంతస్తులు మరచి అలగాజనంతో తిరుగుతూ ఈ భూపతుల వంశానికి తలవంపు తెస్తున్నావు. ఆ పని చేస్తున్నది నేను కాదు నాన్నగారు, మీరు మీలాంటి భూపతులు. ఏమన్నా? అంతస్తుల వ్యామోహంతో ఆత్మాభిమానాన్ని చంపుకుని బ్రిటిష్ వాళ్ళకి గులాములయ్యారు. అడుగడుగు నా దేశ స్వాతంత్ర్యానికి అడ్డు తగులుతున్నారు. ఇలాంటి అమాయకుల్ని పీడించి అక్రమంగా ఆక్రమించిన భూ సంపదను పరాయి ప్రభుత్వ ప్రాపకంతో కాపాడుకోవాలని చూస్తున్నారు. మీరు మీలాంటి దొరలు ఏనాడైనా మేడి పెట్టి ఈ భూమిని దున్నారా? లేదు. పండించే వాళ్ళ నోళ్లు కొట్టి ఫలితాలను అనుభవిస్తున్నారు. రామా విజేత ఫిలిమ్స్ 1969లో నిర్మించిన చిత్రం జరిగిన కథ. ఈ చిత్రం తర్వాత వచ్చిన తల్లిదండ్రులు, రామాలయం, రామరాజ్యం, రామరాజ్యంలో రక్తపాతం, లంబాడోల రామదాసు వంటి చిత్రాల్లో భిన్న పాత్రలు చేశారు జగ్గయ్య. కృష్ణ జగ్గయ్య అన్నదమ్ములుగా వచ్చిన జరిగిన కథ చిత్రంలో చాలా సాత్వికమైన పాత్రను పోషించారు జగ్గయ్య. సున్నితమైన బంధాలను ఎలా నిలబెట్టుకోవాలో తెలియజేసే సందేశాత్మక చిత్రంగా విజయం సాధించింది. ఈ చిత్రంలో ప్రసాద్ పాత్రలో ఉదాత్త స్వభావం కల వ్యక్తిగా, ఆయన అనుభవించే మానసిక సంఘర్షణ, సన్నివేశానికి తగిన విధంగా ఆయన చూపించే హావభావాలు, ఆయన అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టిస్తుంది. అబద్ధం ఆడి అమ్మ మనసును బాధ పెట్టే స్థితికి దిగజారావు తమ్ముడు. ఈ విషయం అమ్మకు కూడా తెలిసిందా అన్నయ్య? మనం ఎవరో అనామకులం అయితే తెలియకపోవచ్చు. 10 మందిలో పలుకుబడి కలిగిన లక్షాధికారులు దాస్తే దాగుతాయా మన సంగతులు? అది అలా ఉంచు తమ్ముడు. నీకు చదువు ఇష్టం లేనప్పుడు అమ్మతో చెప్పలేకపోతే నాతోనైనా చెప్పొచ్చుగా. సంగీత సాహిత్యాలంటే మాకు మాత్రం అభిమానం లేదా? నాన్నగారి అభిరుచులు నీకు తెలిసినవేగా. ఆయన కట్టించిన కళామందిరమే అందుకు నిదర్శనం. చూడు తమ్ముడు, అమ్మ బ్రతికుండగా ఆమె మాట నువ్వు వినకపోయినా ఆమె ఆఖరు గడియల్లో అడిగిన కోరికైనా నెరవేర్చు తమ్ముడు. ఏమిటన్నయ్య అది? నువ్వు ఎక్కడికి కదలకుండా ఇంటి పట్టునే ఉండాలని ఆమె కోరిక. ఏమంటావు తమ్ముడు? విలక్షణ నటుడిగా పలు సాంఘిక చిత్రాలను చేస్తూనే మరోపక్క రేణుకాదేవి మహత్యం, వీరాంజనేయ వంటి పౌరాణిక చిత్రాలు, అలాగే వీరకంకణం వంటి జానపద చిత్రాలను కూడా చేయడం జరిగింది జగ్గయ్య. నిత్య విజయోత్సవానందుని ఈ మేఘనాథుని ఆహవకేళికి పోనీయకుండా ఆలికన్నీరు అరికట్టినదన్న ముల్లోకముల వారు నవ్విపోరటే. ఏమి ఈ బేరతనము, పగతులకు విలయము, ఈ మగసిరికి విజయము తథ్యమే. సరిగా రేపు ఈ వేళ చిరునగౌర స్వాగతమయ్యా, మరి మరి మురిపము సేయ సరసాంగి సన్నద్ధము కావే. ఒకే తరహా పాత్రలను చేస్తే వైవిధ్యం ఉండదనే ఆలోచన చేసి కొన్ని చిత్రాల్లో సరదాగా ఉండే పాత్రలను చేశారు. ప్రేమించి చూడు చిత్రంలో సరదాగా ఉండే పాత్రను, అలాగే జలసారాయుడు చిత్రంలో హాస్య పాత్రను చేసి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు. అలాంటి పాత్రలు తనకు లభించినప్పుడు వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకుని చక్కగా పోషించేవారు జగ్గయ్య. బుచ్చబ్బాయి చెత్తం మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఆ ఏనుగుపాడు జమీందారు గారు ఉన్నారే, డాడీ ప్లీజ్, ఈ రాజులు జమీందారులు జాగీర్దారులు అంతా బోర్ బోర్ బోర్. చిరంజీవి బుచ్చబ్బాయి, ఆ రాజా గారికి సాలీనా సర్కారు వారిచ్చే పెన్షనే 6 కోట్లు. 6 కోట్లు. వారికి ఒక్కగానొక్కతే కూతురు, బంగారు బొమ్మ. వారు అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారయ్యా. బుచ్చబ్బాయ్, ఇక భీమశంకరం గారు ఉన్నారే, ఎవరు వ్యాపార సామ్రాట్ అనే బిరుదు సంపాదించారు. ఒక్క దక్షిణ భారతంలోనే వారికి 36 మిల్లులు ఉన్నాయి, తెలుసా? వారు కూడా అదే పనిగా కబురు మీద కబురు చేస్తున్నారు. ఇక సరే ధనలక్ష్మి వెంకరెడ్డి గారు, హరిహరాశి పింగు నాయుడు గారు, రామచంద్ర సితాని, హరిభాయ్ అగ్రవాల్, ఆ తరువాత బాబు గారు వస్తాను. అదేమిటయ్యా తల తిరుగుతుంది. జగ్గయ్య గారికి ఉన్న అద్భుతమైన కంఠం ఒక సంతకమైంది. ఆయనకున్న కంఠాన్ని చూసి ఈర్ష్యపడిన వారు లేకపోలేదు. ఆయన ఒలికించిన నవరసాలు, తనకు మాత్రమే సాధ్యమైన హావభావాలు అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకోవడమే కాకుండా కథానాయకుడికి దీటైన ప్రతినాయకుడి పాత్రలో రాణించారు. అందుకే ఆయన అందమైన నటుడిగానే కాకుండా అందాల ప్రతినాయకుడిగా కూడా రాణించారు.
అప్పట్లో హీరోగా చేసి తర్వాత విలన్గా మారినప్పుడు కొంతమంది నటులు ప్రతి నాయకుడి పాత్రలను చేస్తే వారిని అలా చూడడానికి ఇష్టపడేవారు కాదు ప్రేక్షకులు. కానీ జగ్గయ్య గారిని హీరోగా, ప్రతి నాయకుడిగా ప్రేక్షకులు ఆదరించడానికి కారణం వారు ఎంచుకున్న పాత్రలు, వారి నటనా కౌశలం, వారి సంభాషణా శైలి. కులుకులు తలుపులు నీలోనా జిలిబిలి సరసములాడేనా, కులుకులు తలుపులు నీలోనా జిలిబిలి సరసములాడేనా, పొయ్యారి సయ్యాట ఒంటిగా ఆడుట సరియౌనా, ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా, కలలో పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా. సొగసుల మోమును ముడుచుకొని తుర తుర తూడకి వగలాడి, సొగసుల మోమును ముడుచుకొని తుర తుర తూడకి వగలాడి, ఇతగాడే దతగాడు ఇద్దరమొకటే ఎప్పుడైనా, ఓ పోయే పోయే చిన్నదాన నీ తీయని మనసు నాదేనా, కలలు పూచిన కమ్మని ప్రేమ కాయా పండా నెరజానా, ఓ పోయే పోయే చిన్నదానా. జగ్గయ్య గారు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా రాణించారు. పదండి ముందుకు అనే తొలి రాజకీయ సాంఘిక చిత్రాన్ని నిర్మించి 1962 జనవరి 26న విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రం స్వాతంత్ర్య పోరాట నేపథ్యంలో వచ్చిన తొలి రాజకీయ సాంఘిక చిత్రం. ఆయన అభిరుచికి అద్దం పట్టిన చిత్రం ఇది. ఈ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. మంచికి కాలం తీరిందా, మనిషికి హృదయం మాసిందా అనే పాటను చాలా అత్యద్భుతంగా రాశారు జగ్గయ్య. ఈ పాటను మహమ్మద్ రఫీ గారితో పాడించడం జరిగింది. రఫీ తెలుగులో పాడిన మొట్టమొదటి పాట ఇది. హీరో కృష్ణ ఈ చిత్రంలో ఒక చిన్న పాత్రను కూడా చేయడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన తొలి చిత్రంగా కూడా నిలిచింది. ఈ తొలి రాజకీయ చిత్రానికి రాష్ట్ర ప్రభుత్వం 50,000 రూపాయల పురస్కారాన్ని ఇచ్చింది. అలాగే 1966లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. 1972లో ఆయన నిర్మించిన శభాష్ పాపన్న చిత్రానికి కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించారు. ఈ చిత్రంలో ఆయన ద్విపాత్రాభినయం చేశారు. ఏ చిత్రాల్లో పోషించని 2 విభిన్నమైన పాత్రలు చేశారు జగ్గయ్య. కథపరంగా, నటీనటుల యొక్క నటన, అలాగే సంగీతపరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ చిత్రానికి మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో చాలామంది రచయితలు, అలాగే సినీ ప్రముఖులు అతిథి పాత్రలను పోషించారు. దాశరథి, కొసరాజు, ఆరుద్ర, సినారే, పినిశెట్టి, ఆరుద్ర గారి భార్య రామలక్ష్మి, అలాగే పుల్లయ్య, కెఎస్ ప్రకాశరావు, కె బాబురావు ఈ చిత్రంలో నటించారు. మనసే పూచిన మధువనమైతే మమతే కమ్మని కావిసుమా, మనసే పూచిన మధువనమైతే మమతే కమ్మని కావిసుమా, తనువే పొంగి తరంగమైతే, తనువే పొంగి తరంగమైతే తలపే నురగల దిలుసుమా, నా కనులందు వెలిగే దేవత. స్వతహాగా మంచి రచయిత అయిన జగ్గయ్య ఛందోబద్ధమైన కవితలను రాశారు. సాహిత్యవేత్తగా అనేక రచనలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన గీతాంజలిని రవీంద్ర గీతగా తెలుగులోకి అనువదించారు. అలాగే ఠాగూర్ రాసిన నాటకం సాక్రిఫైస్ను తెలుగులోకి బలిదానం అనే పేరుతో అనువదించడమే కాకుండా రంగస్థలం మీద కూడా ప్రదర్శించారు. అలాగే ప్రముఖ రచయిత ఆత్రేయ గారిపైన ఉన్న ఇష్టంతో ఆయన రచనలను 7 సంపుటాలతో సమగ్రంగా ప్రచురించి
ఆత్రేయ గారికి గొప్ప నివాళి అర్పించి తన సాహితీయ సేవను చాటుకున్నారు జగ్గయ్య. అలాగే హైదరాబాద్ మూవీస్ వారు 1965లో నిర్మించిన నవలా చిత్రం కీలుబొమ్మలు. ఈ చిత్రంలో ఆయన నటించడమే కాకుండా కొన్ని పద్యాలను కూడా రాయడం జరిగింది. అప్పట్లో ఈ చిత్రం జకార్తాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. మూగవైన ఏమిలే నగుమోమి చాలులే సైగలింక చాలింపును జానతనము చెలిసెనులే మూగవైన ఏమిలే. ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే దొంగ మనసు దాగదులే దొంగ మనసు దాగదులే సంగతెల్ల తెలిపెనులే మూగవైన ఏమిలే. జగ్గయ్య 1952 నుంచి 1993 వరకు విలక్షణ నటుడిగా 500కు పైగా చిత్రాల్లో నటించడం జరిగింది. అగ్రనట ద్వయం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నటించిన చిత్రాల్లో అతి దగ్గరగా ఉండే సన్నిహితమైన పాత్రలు, సహాయ పాత్రలు, ప్రతి నాయకుడు పాత్రలు చేసినప్పటికీ వారికి దీటుగా ఆయనకు గుర్తింపు వచ్చేది. వీరి తర్వాత అగ్రనటులుగా రాణించిన కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ నటించిన పలు చిత్రాల్లో తండ్రిగా, జడ్జిగా, లాయర్గా, పోలీస్ అధికారిగా, ప్రతి నాయకుడిగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఆ పాత్రలో విలనిజం చూపించేవారు కొన్ని చిత్రాల్లో. అలాగే కృష్ణ గారు నిర్మించిన ప్రతి చిత్రంలో ఆయనకి ప్రధానమైన పాత్ర తప్పనిసరిగా ఉండేది. అలాగే నటులు మోహన్ బాబు నిర్మించే చిత్రాల్లో కూడా జగ్గయ్య గారు తప్పనిసరిగా ఉండేవారు. కష్టార్జితంతో కుటుంబాన్ని పోషించుకునే ఒక మంచి మనిషి మీద కొందరు ద్రోహులు నేరం మోపారు. ఆలోచన లేని చట్టం అతన్ని పట్టుకుంది, చూపులేని న్యాయం అతన్ని శిక్షించింది. అన్యాయంగా తన వాళ్లకు దూరమైన అతను కటకటాల నుంచి తప్పించుకున్నాడు. అది మరొక నేరం అంది సమాజం. అతన్ని వెంట తరిమింది సంఘం. పిస్టల్స్ తో, పోలీస్ కుక్కలతో అనుక్షణ అభాగ్యుల్ని వెంటాడి వేధించింది. అప్పుడు అతని ఆవేదనలో నుంచి ఆవేశం పుట్టుకొచ్చింది. కన్నీళ్లలోంచి కోపము, కసి పుట్టుకొచ్చాయి. 10 మంది అభాగ్యుల్ని పోగు చేసి సొమ్ములున్న వాడు సృష్టించుకున్న ఈ చట్టానికి, న్యాయానికి ఎదురు తిరిగాడు ఆ మనిషి. ఇప్పుడు చెప్పు, అతను నేరస్తుడంటావా, అతను దోషి అంటావా? జగ్గయ్య గారికి సహాయ నటుడిగా, విలన్గా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రాలు అనేకం ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు చిత్రంలో ఆయన చేసిన రూదర్ఫర్డ్ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది. 1974లో నటులు కృష్ణ నిర్మించి నటించిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో రూదర్ఫర్డ్ పాత్ర జగ్గయ్య సినీ కెరియర్లోనే ఒక ప్రత్యేకమైన పాత్రగా నిలిచిపోయింది. ఆ పాత్రను చేసే అవకాశం వచ్చిన వెనువెంటనే రచయిత త్రిపురనేని మహారథిని సంప్రదించి తన పాత్ర గురించి చెప్పి వారి సలహా మేరకు వారి రూపురేఖల్లో మార్పు చేసుకునడమే కాకుండా ఒక ఆంగ్లేయ అధికారి తెలుగును ఎలా ఉచ్చరించి ఉంటారో అనే దాన్ని ఆలోచన చేసి తను కూడా అలా ఉచ్చరించి తన నటనతో ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు జగ్గయ్య. అందుకే రూదర్ఫర్డ్ పాత్ర ఇప్పటికీ వెండితెరపై ఒక జ్ఞాపికగా నిలిచిపోయింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా కృష్ణ గారికి ఎంత పేరు వచ్చిందో అంతే పేరు జగ్గయ్య గారికి కూడా వచ్చింది. గుడ్ డే మిస్టర్ రామరాజు. గుడ్ డే. కమ్ ఆన్, సిట్ డౌన్. నేను కులాసాగా కూర్చోడానికి రాలే. వెల్, మనం స్నేహితులము కాబోతున్నాము. నా ప్రజలను నానా హింసలు పెట్టి నాతో స్నేహం చేస్తావా రూదర్ఫర్డ్? నువ్వు ఇంత నయవంచకుడివి, నరరు రాక్షసుడివి అనుకోలేదు. మిస్టర్ సీతారామరాజు, నీవు నాతో విరోధం ఏల చేయుచుంటివి. నేను నీ స్నేహమునే కోరుచుంటివి. నిన్ను మన్యమునకు రాజులు చేయదు. నీ వంటి వీరుడు చక్రవర్తికి సామంతుడగుట మంచిది. సామంతుడు భోగ విలాసాల కోసం ప్రజా జీవితాన్ని బలిపెడుతూ మీ కాళ్ళు కడిగే భ్రష్ట సామంతులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. నన్ను ఆశ పెట్టే వ్యర్థ ప్రయత్నం మాని సంధి షరతులు చెప్పు. అడవిలో కట్టెలు కొట్టుకొనవచ్చును, కాని సుంకము చెల్లించవలను. భూములను దున్నుకొనవచ్చును, కాని శిస్తులు కట్టవలను. పంచాయతీ పాలన చేసుకొనవచ్చును, కాని ప్రతి విషయమునకు సర్కారు ఉద్యోగి అనుమతి పొందవలను. మన్య ప్రజలు కలకాలము బానిసలుగా ఉండవలను. అంతేనా? ఆ మన్యము అని ఈ అడవి మంద కొరకు ఎలా గోల చేయదు. నీవు వచ్చుకుని ఎడలా నీకు సేనాని పదవి ఇచ్చుదు. అప్పుడు నీ శౌర్యము చూపించవచ్చును, గొప్పగా జీవించవచ్చును. రవి అస్తమించని ఈ బ్రిటిష్ సామ్రాజ్యము అను పెద్ద గొలుసునందు నీ ఒక చక్కని లింకు కావచ్చును. అల్లూరి సీతారామరాజు తర్వాత కరుణామయుడు చిత్రంలో రోమన్ చక్రవర్తిగా
ఆయన పోషించిన పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. మా ఎదుట అపరాధిగా నిలబెట్టబడిన యేసును పరీక్షించి క్షమించడమో శిక్షించడమో నిర్వర్తించవలసిన బాధ్యత మన హీరోదు రాజప్రముఖులు. కాని వారు తపోస్నానం చేయు యోహాను తలతీయించాక మరే తీర్పు చేయుటకు ఓర్పు లేదని ఈ అపరాధిని గురించి మమ్మల్నే తీర్పు ఇవ్వవలసిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. నిందితుడైన ఈ యేసుని గురించి మేము విన్నాం. ఇతని గురించి ప్రధాన మతాచార్యులైన కైఫాచార్యులు చేసిన తీర్పును కూడా విన్నాం. కానీ మేము తీర్పు ఇవ్వబోయే ముందు నిందితులపై గల నేరాలేమిటో స్వయంగా పరిశీలించాలి కనుక నేరాలేమిటో వివరించవలసిందిగా కైఫాచార్యుల వారిని కోరుతున్నాం. వయసు పైబడిన తర్వాత కూడా జగ్గయ్య విభిన్న పాత్రలను ఎంపిక చేసుకుని సహాయ నటుడిగా రాణించారు. ఎన్టీఆర్తో కలిసి పలు పాత్రలు చేసిన జగ్గయ్య 70-80వ దశకాల్లో ఎన్టీఆర్ నటించిన అడవిరాముడు, వేటగాడు, యుగంధర్, బొబ్బిలిపులి, ఆరాధన మొదలైన సాంఘిక చిత్రాల్లో ప్రతినాయకుడిగా, తండ్రిగా సహాయ పాత్రలను కూడా చేశారు. దిక్కులను చూసేవు, దిగులుగా నిలిచేవు, అనుకున్న కబురందలేదా, ఎందుకమ్మాయి నీకింత బాధ, విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి, విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి, ముత్యాల పందిరిలోనా మురిపాల సందడిలోనా, మురిపాల సందడిలోనా. మనసు కనుగొన్నారు ప్రణయ కథ విన్నారు, మనసు కనుగొన్నారు ప్రణయ కథ విన్నారు, మనల మన్నించారు మనువు కుదిరించారు. ఓ విరిసిన మరుమల్లి జరుగును మన పెళ్ళి, ముత్యాల పందిరిలోనా మురిపాల సందడిలోనా, మురిపాల సందడిలోనా. అలాగే ఏఎన్ఆర్ నటించిన పలు చిత్రాల్లో విభిన్న పాత్రలను చేశారు. మేఘ సందేశంలో ఆయన సాత్వికమైన పాత్రను చేయడం జరిగింది. ఆ తర్వాత ఎక్కువగా కృష్ణ నటించిన చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించి వాటిలోనూ వైవిధ్యం చూపించారు కొంగర జగ్గయ్య. పద్మంటే నువ్వేనా? కాదండి, మా అక్క. మీరెవరు? ఆమెతో మాట్లాడాలి, ఒకసారి పిలుస్తావా? నమస్కారం అండి. మీరెవరో తెలుసుకోవచ్చా? ఏ ఊరు మీది? పొట్ట చేత్తో పట్టుకు తిరిగే వాళ్ళకి ఒక ఊరే ఉంటుంది బాబు. కానీ మీ వ్యవహారం చూస్తుంటే పొట్టకూటి కోసం వచ్చినట్టు కనపడడం లేదు. అంటే? అంటే ఏముంది, ఒకరి పొట్ట నింపుకోవడం కోసం మరొకరి పొట్ట కొట్టనక్కర్లేదు, ఒకరు బ్రతకడం కోసం మరొకరిని చంపనక్కర్లేదు. అలాంటిది మేము ఎప్పుడు చేయలేదు. చేయకపోవడం ఏమిటి? ఒకసారి ఊళ్ళోకి వెళ్ళి చూడండి, మీ గురించి ఎంతమంది ఆడవాళ్ళు ఏడుస్తున్నారు. దానికి మాకేం సంబంధం? మీకు కాకింకెవరికి? మనిషి బ్రతకడానికి చాలా దారులు ఉన్నాయి. కట్టెలు కొట్టుకుని బతకచ్చు, బస్తాలు మూసుకుని బతకచ్చు, కష్టపడి పనిచేసి బతకచ్చు, అడుక్కుని బతకచ్చు. ఆయన నటుడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పుడు ఆయన సరసన తొలుత కృష్ణకుమారి నటించారు. ఆ తర్వాత సావిత్రి, జమున, షావుకారు జానకి, కాంచన, రాజసులోచన, వాణిశ్రీ, శారద వంటి నటీమణులు ఆయన సరసన నటించడం జరిగింది. చల్లగా తాకే జ్వాలలు ఏవో, వేడిగా సోకే వెన్నెలలేవో, చిన్నది విసిరే చూపులు, చెలి చిలికిన ముసి ముసి నవ్వులు, దారుల
తరగిపోయే తరుణమాయే అందుకో నన్నందుకో అందుకో నన్నందుకో. జగ్గయ్య ఒక నటుడుగానే కాకుండా ఒక సాహిత్యవేత్తగా ఎన్నో సన్మానాలు, అవార్డులు, పురస్కారాలు అందుకోవడం జరిగింది. ఢిల్లీలోని అంతర్జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం కళావాచస్పతి, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, తమిళనాడు ప్రభుత్వం కలైమామణి బిరుదులను ఇచ్చి గౌరవించారు. చలనచిత్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలకు గాను 1992లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణంతో సత్కరించింది. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు, భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. తన ఆహార్యానికి తగిన పాత్రలను ఎంచుకుంటూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జగ్గయ్య 4 దశాబ్దాలకు పైగా వెండితెరపై రాజ్యం చేశారు. ఆయన చేసిన ఒక్కొక్క పాత్రలోని ఆయన నటనా వైదుష్యం ఎప్పటికీ తెలుగు వెండితెరపై ఒక మరపురాని చిరస్మరణీయం. అది కాదు బావా, ఎంత లేదన్నా శారద నీ భార్య, రాజు నీ కొడుకు. నీ కొడుకు నా అల్లుడు కావడం కంటే నాకు అదృష్టం ఏముంది? చిచ్చి, నువ్వు వాడిని అల్లుడు చేసుకోగలవేమో కానీ నేను మాత్రం కొడుకుగా చూడలే. ఏ ఊళ్ళో లాయర్గా నేను పేరు ప్రతిష్టలు గడించానో ఆ ఊళ్ళోనే రిక్షా తప్పుకు బతుకుతున్న ఒక వెధవ నన్ను నాన్న అంటే సహించగలనా? ఒకరోజు శారదను చంపమని నీతో చెప్పాను, నీకు చేతగాలేదు. ఈ రోజు నేను ఆ పని చేసి చూపిస్తాను చూడు. రే వెళ్ళండి, వెళ్ళి ఆ రాజుగాడు ఉంటున్న పేటలో వాడి తాలూకు మనుషుల పాకలన్నీ తగలబెట్టండి. రేపటి నుంచి అది రిక్షాపేట కాకూడదు, వల్లకాడు కావాలి. వెళ్ళండి. ఆయన రూపంలో, ఆయన కంఠంలో రాజసం, ఠీవి, దర్పం, హుందాతనం కనిపిస్తాయి. తనకి ఎలాంటి పాత్రలు లభించినా తన అసమాన నటనతో ఆ పాత్రలకు ఒక నిండుతనం, ఒక హుందాతనం తీసుకుని వచ్చేవారు జగ్గయ్య. అది వారి విలక్షణ నటన. అందుకే ఆయన మన మధ్యన లేకపోయినా ఆయన అభినయం సదా ప్రేక్షకుల, శ్రోతల హృదయాల్లో చిరంజీవిని చేస్తుంది. ఒకటే బాణం, ఒకటే మాట, ఒకటే సతీయని చాటితివయ్యా, ఒకటే సతీయని చాటితివయ్యా. సుజనుల నణచి సుజనుల బ్రోచిన సుజనుల నణచి సుజనుల బ్రోచిన ఆదర్శమూర్తి వినీవయ్యా, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. జగదభిరామ రఘుకుల సోమ, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ. పావన నామ మేఘ శ్యామ, జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జయ మీరింతవరకు నట విలక్షణం జగ్గయ్య ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీమతి దోమా చంద్రకళ, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.